సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోనూ హోరాహోరీగా ఎన్నికలైతే సాగినాయి. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు ఇస్తారా, బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇస్తారా? ఖచ్చితంగా వినుకొండ కూటమి అభ్యర్థిగా జీవి ఆంజనేయులు గారు అత్యంత భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. అభివృద్ధి చేసిన జీవి ఆంజనేయులు గారిని జనం గుర్తిస్తారు, గుర్తించారు కూడా. ఈసారి వినుకొండ నియోజకవర్గంలో ఆయన హయాంలో చేసిన సీసీ రోడ్లు, వాటర్ ట్యాప్స్, ఆయన హయాంలో చేసిన చెరువులు బాగుదు రోడ్లు ఏదైనా ఆయన హయాంలో జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ గవర్నమెంట్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఇది వినుకొండ నియోజకవర్గ ప్రజానికంగా మా అభిప్రాయం. దీనికి తోడు జీవి ఆంజనేయులు గారికి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి వినుకొండ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగసేనరాయలు గారు పార్టీకి అహర్నిశలు కృషి చేసి జీవి ఆంజనేయులు గారి గెలుపు కోసం ఆయన వంతు కాక ఆయన ఎంతో మందిని ప్రభావితం చేసి ఊర్లు వైసీపీ నుంచి ఖాళీ చేసి జీవి ఆంజనేయులు గారి గెలుపు కోసం కృషి చేశారు. కాబట్టి ఖచ్చితంగా మా వినుకొండ తరపున మా ఉద్దేశం కూటమి గెలుస్తుంది, జీవి ఆంజనేయులు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళు అనుకునేది ఏంటంటే హోరాహోరీ జరిగింది వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ జరిగింది ఏకపక్షం జరిగాయి ఎలక్షన్ అంతా. ఇంతకుముందు ఉప్పుకొండ, నీలగంగారం, రామలింగాపురం, నడిగడ్డ ఇవే తీసుకోండి సపోజ్ ఒక వినుకొండ రూరల్ మండలంలో. ఇవి ఇంతకుముందు మొత్తం వైసీపీ చేసిన వాళ్ళు ఈ మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ తరఫున మా జనసేన పార్టీలోకి మారిపోయారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా టీడీపీ మద్దతు ఇచ్చి ఆంజనేయులు గారిని గెలిపడానికి ముందుకు వచ్చి అందరూ కూడా ఎలక్షన్ చేశారు. కాబట్టి ఇది ఏకపక్షమైన ఎలక్షన్ వినుకొండ వరకు. వినుకొండలో అయితే మాత్రం ఆంజనేయులు గారు 100% ఆయనదే విజయం. ఇదే కాదు, వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం కూడా, బొల్లపల్లి మండలంలో దాదాపు ఇంతకుముందు వాళ్ళకి 8,000 7,000 వచ్చింది మెజార్టీ. ఇప్పుడు వచ్చేసి అక్కడ టీడీపీకి మెజార్టీ వచ్చేటట్టుగా ఇప్పుడు పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి 100% అయితే మాత్రం ఆంజనేయులు గారే గెలుస్తారు ఇక్కడ. ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా ఎన్డీఏ కూటమిదే విజయం. అది ఎట్లా అంటారా, ఇప్పుడు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా ఈ పైన ఇటువైపు తీసుకుంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎన్డీఏ కూటమిదే విజయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత ఇదే కష్టపడ్డారు. ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ మరి వైఎస్ఆర్ సమరంలో ముఖ్యంగా బొల్లాపల్లి మండలం అయితేనేమి, శావల్యాపురం మండలం అయితేనేమి, న్యూజన్ల మండలం అయితేనేమి, ఈ 5 మండలాల్లోని ప్రజానీకం ముందుగా ఎక్కువగా బొల్లా బ్రహ్మనాయుడు చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, మరియు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల మూలంగానైతేనేమి ప్రజానీకం ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారని బొల్లా బ్రహ్మనాయుడే గెలుస్తారన్న అభిప్రాయం. వినుకొండ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి లేకపోవడం వల్ల వైసీపీ పార్టీ బొల్లా బ్రహ్మనాయుడికి ఓడిపోయే సూచనలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ భారీ మెజార్టీతో 10,000 నుంచి 15,000 20,000 దాకా జీవి ఆంజనేయులు గారు గెలుస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు జనసేన పార్టీ సమన్వయకర్తగా పొత్తు ఇచ్చినటువంటి రాయల్ తరపున, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి భారీ మెజార్టీతో 20,000 నుంచి 15,000 దాకా గెలిచే అవకాశం ఉంది. అలాగే మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మతుకుమల్లి ఒకటి, శావల్లాపురం, నూజెళ్ల మండలం, మన బొల్లాపల్లి ఇక్కడి నుంచి కూడా ఓట్ షేరింగ్ కూడా బాగా జరిగి ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి, అభివృద్ధి కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వినుకొండ పేద ప్రజలు కూడా బాగుపడతారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. ముస్లిమ్స్ మైనార్టీకి కూడా కొద్ది బాగా జరుగుతాయని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుల్హన్ పథకం కానీ, షాదీ తోఫా కానీ ఇవన్నీ తీసేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు గారు, జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి జీవి ఆంజనేయులు గారు గెలిచి ఇక్కడ మళ్ళీ ఆ పథకాలన్నీ అమలు అవుతాయని చెప్పి మనస్ఫూర్తి కోరుతాం. పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో హోరాహోరీగా ఎన్నికలైతే సాగినాయి. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు గెలుస్తారా, వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు గారు గెలుస్తారా? బొల్లా బ్రహ్మనాయుడు గారే గెలుస్తారు. 7,000 మెజార్టీ రావచ్చు. మొన్న జరిగిన ఎలక్షన్ 13వ తారీఖు అయితే వినుకొండ నియోజకవర్గంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అయితే నాకైతే కూటమి ప్రభుత్వమే వచ్చేదని అనుకుంటున్నాను. వినుకొండలో అయితే పక్కాగా 100 to 100% జీవి ఆంజనేయులు గారు బొల్లా బ్రహ్మనాయుడు మీద గెలుస్తారు. కూటమి గెలుస్తుంది, జీవి ఆంజనేయులు గారు గెలుస్తారు, మంచి మెజార్టీతో గెలుస్తారు. జీవి ఆంజనేయులు గారు గెలుస్తారండి. 20,000 చీలకు
మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం. కన్ఫామ్ కూటమి కూడా 110 నుంచి 150 సీట్ల మధ్యలో వస్తాయి. మళ్ళీ జీవి ఆంజనేయులు గారు విజయం సాధిస్తారు. జీవీఎస్ ఆంజనేయులు గెలుస్తారు. 5,000 10,000 లోపు మెజార్టీలో జీవీఎస్ ఆంజనేయులు గెలుస్తారు. కూటమి 10,000 నుంచి 15,000 లోపు మెజార్టీ కన్ఫామ్. ఆంజనేయులు గారే చేశారు కదా, రోడ్లని సిమెంట్ రోడ్లు కానీ ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా మొత్తం ఆయన హయాంలోనే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.